ఈరోజు ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ హాస్పిటల్లో నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్. సో అంత పేరున్న హాస్పిటల్ ఇది. అంటే ఎంతోమంది, అలాగే జిఎంసి కూడా, గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళందరూ నాకు యుఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్. ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయంలాగా ఉంది. అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే, గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాట్కో సెంటర్. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము, కొంటున్నాం, కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూసుకున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ బట్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఏం తేడా జరుగుతుందని చూస్తే మేజర్గా నాట్కో వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని, అంటే 45 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్ అన్నీ కడతమే కాకుండా వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ, నీట్నెస్ కానీ, అంటే ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవడంతో పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను. నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని, అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు, ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి ఉన్నాను. తప్పకుండా ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా కానీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయటం అందరికీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయటం అనేది ప్రతి మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి, కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనపడుతుంది నేను చూసిన దానికంటే. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం, ఫిలాంథ్రఫీ చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని ఇది వర్క్ అయ్యేటట్టుగా చూడటం అనేది నిజంగా నాట్కో వర్కే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్న ఈ సేవ అందరికీ ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్ నుంచి పాలియేషన్ దాకా, ప్రివెన్షన్ నుంచి పాలియేషన్ దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ అవైలబుల్. అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము, వచ్చిన దాన్ని మనకు ట్రీట్మెంట్ చేయటము, ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము, ట్రీట్మెంట్ కాలేని పరిస్థితిలో ఉన్నది పాలియేషన్ అంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం, ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోగలం, కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి ఉంది. సో తెలిసేసరికి 3rd స్టేజ్ 4th స్టేజ్ అన్నారు. మీరు కూడా చాలామంది వినేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా తీసుకురావాలనేది పాలియేషన్. సో ఈ మొత్తానికి ఉపయోగపడేట్టుగా
ఆల్రెడీ 100 బెడెడ్, దీంట్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు ఇప్పుడు వెళ్ళి చూస్తే. అండ్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎవరికి చెప్పింది లేదు. ఓన్లీ ఈ సెంటర్ని 22లో స్టార్ట్ చేశారు, 20లో కదా, 20లో స్టార్ట్ చేశారు. అయినా కానీ ఇంత క్విక్గా వెళ్ళిపోయింది. అండ్ నాట్కి వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడే 150 బెడ్లు కూడా పెంచడమే కాకుండా ఇంకా పెట్ స్కాన్ ఎక్విప్మెంట్, ఇంకా వేరు ఎక్విప్మెంట్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు చేస్తున్న సేవలకి. అలాగే ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేసుకుని నిజంగా ఫిలాంథ్రఫీ వర్క్కి ఒక స్పెషల్ నిర్వచనం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.